వెల్కమ్ టు ఎన్ టైమ్స్. దిస్ ఈజ్ నిజాం. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతుంది. అయితే మొత్తం 175 నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు, అదేవిధంగా 25 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ కొనసాగుతుంది. అయితే ఎప్పుడూ లేనంతగా ఈరోజు ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఉదయం నుంచి కూడా బారులు తీరిన పరిస్థితి. అయితే 7 గంటల నుంచి 6 గంటల వరకు జరిగే పోలింగ్కు 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుందంటే 5:30, 6 నుంచే అక్కడకు ఓటర్లు చేరుకున్న పరిస్థితి. మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకుంటే ఏ మేర ఎంత పోలింగ్ శాతం అనేది నమోదైందనేది ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికలకు గాను ఈరోజు జరుగుతున్న పోలింగ్ 9 గంటలకు 9.21% నమోదైతే 11 గంటలకు 23.04% ఇక్కడ నమోదైనట్టు మనకు అర్థమవుతుంది. 1 గంటకు 40.26% నమోదైంది. అదేవిధంగా 3 గంటలకు 55.49% పోలింగ్ నమోదైంది. అయితే మనం ఇక్కడ జిల్లాల వైజ్గా వద్దాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ శాతం 3 గంటల వరకు 55.49% పోలింగ్ నమోదైంది. అయితే జిల్లాల వారీగా మనం చూస్తే అల్లూరి సీతారామరాజు జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లాలో 48.87%, అనకాపల్లి జిల్లాలో 53.45%, అనంతపురం జిల్లాలో 54.25%, అన్నమయ్య జిల్లాలో 54.44%, బాపట్లలో 59.49%, చిత్తూరులో 61.94%, కోనసీమలో 59.73%, తూర్పుగోదావరి జిల్లాలో 52.32%, అదేవిధంగా ఏలూరులో 57.11%, అదేవిధంగా గుంటూరులో 52.24%, కాకినాడలో 52.69%, కృష్ణా జిల్లాలో 59.39%, కర్నూలులో 52.26%, అదేవిధంగా నంద్యాలలో చూస్తే 59.30%, ఎన్టీఆర్ జిల్లాలో చూస్తే 55.71%, పల్నాడులో 56.48%, పార్వతీపురంలో 51.75%, ప్రకాశంలో చూస్తే 59.96%. యాక్చువల్గా ఇక్కడ ఒక చిన్న కరెక్షన్, పార్వతీపురం అన్నది ఒక నియోజకవర్గం, యాక్చువల్గా అది మన్యం జిల్లా కింద వస్తుంది. మన్యం జిల్లాలో 51.75%, ప్రకాశంలో 59.96%, అదేవిధంగా నెల్లూరులో 58.14%, సత్యసాయి జిల్లాలో 57.56%, శ్రీకాకుళంలో 54.87%, తిరుపతిలో 54.42%, విశాఖపట్నంలో 46.01%, విజయనగరంలో 54.31%, పశ్చిమ గోదావరి జిల్లాలో 54.60%, వైఎస్ఆర్ జిల్లాలో 60.57%. అయితే ఉదయం 7 గంటల నుంచే ప్రారంభమవ్వాల్సిన పోలింగ్ ఏదైతే ఉందో అనేక చోట్ల 8 పైన అయిన పరిస్థితి. ఎందుకంటే ఎక్కడికక్కడ ఈవీఎంలు మొరాయించాయి. అయితే మనం ముఖ్యంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా చూస్తే ఎక్కడ కూడా ఆ స్థాయిలో పోలింగ్ నమోదవ్వని పరిస్థితి. ఎందుకంటే అనేక చోట్ల కూడా ఈవీఎంలు మొరాయించిన పరిస్థితి. అయితే మరికొన్ని చోట్ల మనం ముఖ్యంగా చూస్తే ఈవీఎంలు ఓ పక్క మొరాయిస్తుంటే వైసీపీ నేతలు వాళ్ళ ఆకృత్యాలకు ఎక్కడా కూడా అడ్డు అదుపు లేకుండా పోయింది. ఎందుకంటే ఎక్కడికక్కడ దాడులు. మనం ముఖ్యంగా తెనాలి నియోజకవర్గం చూస్తే అక్కడ అన్నాబత్తుల శివకుమార్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఒక ఓటరు అతన్ని, సామాన్య ఓటర్ అతన్ని, మీరు లైన్లో రండి, ఇంతమంది మీరు వెళ్తే ఎలా అని చెప్పి అడిగినందుకు నేరుగా అతను వచ్చి అతన్ని చంప మీద కొట్టిన పరిస్థితి. అయితే ఆ ఓటరు కూడా అక్కడికి అతను తేరుకొని వెంటనే అతను కూడా లాగి ఒకటి అతనికి ఇచ్చిన పరిస్థితి. ఎప్పుడైతే ఇతను తిరుక్కొని కొట్టాడో 10 మంది అతని మీద మూకుమ్మడిగా దాడి చేసి, ఎమ్మెల్యేకు చెందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో 10 మంది దాడి చేసి అతన్ని గాయపరిచిన పరిస్థితి. అదేవిధంగా అది కాక అతని ఇంటికి కూడా 10 మంది 15 మంది వెళ్ళి అతని ఇంటి మీద కూడా దాడి చేసిన పరిస్థితి. అయితే అతను చెప్పేది ఏంటంటే నాకు ప్రాణహాని ఉంది, నన్ను కాపాడండి, నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి కూడా అని చెప్పి కూడా అతను చెప్తున్న పరిస్థితి. అయితే ఒక్క తెనాలి నియోజకవర్గంలోనే కాదు, ముఖ్యంగా పల్నాడు జిల్లాల్లో మనం చూస్తే మాచర్లలో ఉదయం నుంచే బూత్ ఏజెంట్ల మధ్య ఘర్షణ. వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ వాళ్ళని, బూత్ ఏజెంట్లను దారుణంగా కొట్టే పరిస్థితి. ఆ మహిళలు అని కూడా చూడకుండా రక్తం వచ్చినట్టు తలలు పగలగొట్టి వాళ్ళను గాయపరిచిన పరిస్థితి. అయినా కూడా మహిళలు ఎక్కడా వెనక్కి తగ్గల. తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళలు
మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ బూత్ ఏజెంట్లుగా వాళ్ళ తలలు పగిలినా కూడా మేము కట్టుకొని ఇక్కడ కూర్చొని పోలింగ్ను సక్రమంగా జరిగేట్టు చూస్తాము, పోలింగ్ సరైన సరళిలో వెళ్ళేటట్టు చూస్తాము, అక్రమ పోలింగ్ జరగకుండా చూస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా పుంగనూరులో చూస్తే ఏకంగా బూత్ ఏజెంట్లనే కిడ్నాప్ చేసే పరిస్థితి నెలకొంది. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆకృత్యాలకు అక్కడ అడ్డు అదుపు లేకుండా పోయింది. అదేవిధంగా అనేక చోట్ల అదే కాదు, కడపలో చూస్తే ముఖ్యంగా కడప జిల్లాలో కూడా అనేక చోట్ల కూడా ఇటువంటి ఘర్షణ వాతావరణాలు నెలకొన్నాయి. ఒక్క ఆ జిల్లా ఈ జిల్లా అనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల. అదేవిధంగా నంద్యాలలో చూస్తే డైరెక్ట్గా ఎవరైతే ఆ శిల్పా రవి ఉన్నాడో పోలీసులను బెదిరించే పరిస్థితి, తర్వాత వచ్చేది మా ప్రభుత్వమే, మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థి, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాళ్ళను బెదిరించే పరిస్థితి పోలీసులను. ఈ విధంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఎక్కడ కూడా ఈ ఎన్నికల సరళిని చూస్తుంటే ఓటర్లు యుద్ధం చేసే పరిస్థితి కనబడుతుంది. ఓటర్లు ఏదైతే వీళ్ళు ప్రతికూల వాతావరణాలు వైసీపీ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారో, వైసీపీ వాళ్ళు ఏదైతే ఉదయం నుంచే ఈరోజు భారీ స్థాయిలో ఓటర్లు పోటెత్తడంతో ఓటర్లందరూ కూడా వన్ సైడ్ అవుతున్నారని చెప్పి అర్థం చేసుకున్న వైసీపీ వాళ్ళు ఏం చేశారంటే ఎలాగైనా సరే ఓటర్ల ప్రవాహాన్ని ఆపాలని చెప్పి దాడులకు దిగుతున్న పరిస్థితి. వాళ్లకు ఆందోళనలు కలిగించే విషయం ఏదైతే ఉందో ఓటర్లు ఎక్కువ శాతంలో రాకూడదు అని చెప్పి వాళ్ళు ఎక్కడికక్కడ దాడులు చేసి ఎక్కడికక్కడ భయభ్రాంతులకు గురి చేసి ఓటర్లను ఓటు వేయకుండా ఆపాలన్న పరిస్థితి నెలకొంది. ఈనాడు మనం చూస్తున్నాం భారీ స్థాయిలో రేట్లున్నా సరే, ఛార్జీల ధరలు భారీ స్థాయిలో ఉన్నా సరే ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఏదైనా సరే ఓటింగ్ మొత్తం కూటమికి సానుకూలంగా జరుగుతుందన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేని వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వన్ సైడ్గా దాడులు చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ మనం అంటే ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆ విధమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో. లేదంటే వైసీపీ వాళ్ళు ఈ స్థాయిలో దాడులు చేయాల్సిన అవసరం ఏముంది? వైసీపీ వాళ్ళు ఏ స్థాయిలో దాడులు చేస్తున్నారంటే ఆఖరికి పోలీసులు గన్తో కాల్పులు జరుపుతున్నారు, గాల్లో కాల్పులు జరుపుతున్నారు, 1-2 రౌండ్లు బుల్లెట్లు కాల్పులు జరుపుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా 4 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటుంటే అందులో ముఖ్యంగా 13,000 సమస్యాత్మక ప్రాంతాలను, సమస్యాత్మక బూత్లను ఈసీ గుర్తించింది. అయితే ఈ 13,000 సమస్యాత్మక బూత్లను గుర్తించిన ఈసీ అక్కడ వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. అయితే కొన్ని చోట్ల ఏం చేశారంటే వైసీపీ కార్యకర్తలు ఆ వెబ్ కెమెరాలను ఆపి మరీ లోపలికి వెళ్ళి బూత్లలోకి దౌర్జన్యాలు చేసే పరిస్థితి కనబడుతుంది. మరి ఈసీ దీన్ని బట్టి ఎటువంటి చర్యలు తీసుకుంది? అదేవిధంగా ఎక్కడైతే ఆ దాడులకు దిగిందో వైసీపీ వాళ్ళు దాడులకు దిగారో వాళ్ళ మీద చర్యలు తీసుకునే పనిలో ఈసీ కూడా ఉన్నట్టు అర్థమవుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా మనం చూస్తే మొత్తం దాదాపు 40,000కు పైగా పోలింగ్ కేంద్రాలు ఉంటే అందులో 13,000 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా గుర్తించారు. అయితే ఈ విధంగా మనం చూసుకుంటే ముఖ్యంగా అల్లూరి సీతారాం ఏవైతే మనం కౌంట్స్ చెప్పామో నాకు తెలిసి హైయెస్ట్గా 61.94%తో చిత్తూరు ప్రజలు ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకునే పనిలో పడ్డారు. ఎందుకంటే అన్ని జిల్లాల్లో చూస్తే కనుక హైయెస్ట్గా చిత్తూరు కనిపిస్తుంది. అదేవిధంగా లోయెస్ట్ చూస్తే విశాఖపట్నం కనిపిస్తున్న పరిస్థితి. విశాఖపట్నంలో కేవలం 46.01% 3 గంటల వరకు రిజల్ట్ అది ఓటింగ్ శాతం నమోదైన పరిస్థితి. మిగతా జిల్లాలు కూడా మనం చాలా వరకు చూస్తున్నాం. అన్ని జిల్లాల్లో కూడా ఒక మాదిరిగా ఇక్కడ ఓటింగ్ నమోదైన పరిస్థితి. అయితే ఆంధ్రప్రదేశ్లో పెను మార్పుకు ప్రజలు నాంది పలకబోతున్నారు అన్న దానికి నిదర్శనమే ఓటర్లు ఈరోజు 6 గంటల నుంచే బూత్ల దగ్గర వాళ్ళు పోటెత్తడం. ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఎప్పుడు కూడా సాధారణంగా మనం అనుకునేది ఏంటంటే ఓటింగ్ శాతం ఎప్పుడైతే ఎక్కువ జరుగుతుందో ఆ ఓటింగ్ శాతం ఎక్కువ జరిగితే ప్రజలు ప్రభుత్వాన్ని మార్చాలన్న ఉద్దేశంతో ఆ ఓటింగ్ కసితో వచ్చి ఓట్లు గుద్దుతున్నారన్నది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. మరి ఆ విధమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాల వారు కూడా ఈ 5 ఏళ్ల పాటు ఏదైతే 5 ఏళ్ల పాటు ఇబ్బందులు పడ్డారో, 5 ఏళ్ల పాటు వాళ్ళ కష్టాలు ఏవైతే పడ్డారో ఆ కష్టాలకు మేము విముక్తి చెందాలన్న ఉద్దేశంతో వెళ్ళి కసితో ఓట్లు వేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే అనేక చోట్ల మనం చెప్పుకున్నాం. పుంగనూరులో అయితే డైరెక్ట్గా ఏజెంట్లను కిడ్నాప్ చేసే పరిస్థితి, అదేవిధంగా
గుంటూరులో చూస్తే ఈవీఎంలు మొరాయించిన పరిస్థితి, అనేక చోట్ల కూడా. మనం ముఖ్యంగా ఇక పల్నాడులో చూస్తే ఒక మహిళ తల పగలగొట్టేసిన పరిస్థితి. అదేవిధంగా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏదైతే తెనాలి నియోజకవర్గం వస్తుందో ఆ తెనాలి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే డైరెక్ట్గా ఎమ్మెల్యే అయి ఉండి ఆ స్థాయిలో ఉండి అతను వెళ్ళి సరిగ్గా మీరు ప్రశ్నించినందుకు, మీరు ఎందుకు అలా వస్తారు, అంతమంది ఎందుకు వస్తారని ప్రశ్నించినందుకు ఓటర్ను వెళ్ళి లాగి చంపకు పెట్టి కొట్టిన పరిస్థితి. మరి ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులన్నీ చూసి ఆఖరికి ప్రజలు తేల్చేసే పరిస్థితి ఏంటంటే, తేల్చేసే విషయం ఏంటంటే వన్ సైడ్గా వెళ్తున్నారన్నది క్లియర్గా మనకు అర్థమవుతుంది. కాబట్టి మరికొద్ది సేపట్లో ఏదైతే రిజల్ట్ వస్తుందో అది చెప్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ నిజాం.